మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ సురేష్. ఈరోజు మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామంలో ఉన్నాము. కానపల్లె గ్రామానికి రావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు ఈరోజు కానపల్లె గ్రామానికి విచ్చేస్తున్నారు. ఈయన కానపల్లె గ్రామానికి ఇక్కడ కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు కొండరెడ్డి శివచంద్రారెడ్డి గారి ఆహ్వానం మేరకు ఆయన కానపల్లెకు వస్తున్నారు. కొత్తపల్లె సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. కొత్తపల్లె పంచాయతీ కానపల్లె గ్రామం మీ సొంత గ్రామానికి కూటమి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు విచ్చేస్తున్నారు. ఆయన మంత్రి గారు మన గ్రామానికి రావడానికి గల ముఖ్య కారణాన్ని సుమన్ టీవీ వారికి తెలియజేయండి సార్. సత్యకుమార్ గారు మా బాల్య స్నేహితుడు, మేమంతా బాగా ఉన్నాం. ఆయన వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల క్రితం ఆయన్ను పోయి నేను కలిసడం జరిగింది. నేను మా సొంత ఊరిలో స్థలం కొని కట్టించాము. సచివాలయం ఒకటి, హెల్త్ క్లినిక్ ఒకటి, రైతు భరోసా ఒకటి, 3 కట్టించాం. మీ చేతుల మీద ఓపెన్ చేయాలని పిలవడం జరిగింది. దానికి సానుకూలంగా ఖచ్చితంగా నేను వస్తానని చెప్పడం జరిగింది గత 10 రోజుల క్రితం. ఆ మాట ఇచ్చిన ప్రకారము ఈరోజు ఆయన ఈ ప్రోగ్రాంకు వచ్చేటటువంటి ఆయనకు మనస్ఫూర్తిగా కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున కానపల్లె గ్రామ ప్రజలము మేము వారికి ఘన స్వాగతం పలికి హృదయపూర్వకంగా ప్రజలు అందరము కలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక సచివాలయము, ఒక హెల్త్ క్లినిక్, ఒక రైతు భరోసా 3 ఓపెన్ చేయడం ఇదే ఆయన ఫస్ట్ ఓపెన్కు. కావున మాకు తొలిసారిగా అవకాశం ఇచ్చినటువంటి సత్యకుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గౌరవ మన పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు, మన శాసనసభ్యులు, ఆయన చేతుల మీద, అలాగే గౌరవనీయులు మన కలెక్టర్ వర్యులు కూడా రావడం, మా కానపల్లె గ్రామానికి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయమని నేను భావిస్తున్నాను. వారికి అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి వారి అందరికీ, నాయకులు అయితేనేమి, కూటమి నాయకులుగా అయితేనేమి, ప్రజలకు, ముఖ్యంగా మా గ్రామ ప్రజలకు, కానపల్లె గ్రామ ప్రజలకు, కొత్తపల్లె గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాకుండా మా కానపల్లె గ్రామ ప్రజలకు కూడా పేరు పేరున తల ఉంచి శిరస్సు వచ్చి మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సచివాలయంలో అది హెల్త్ క్లినిక్ కూడా మా సత్యకుమార్ గారి చేతుల మీద చేయడం కూడా మాకు సంతోషకరమైనటువంటి విషయం. ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొని కట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లె గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన వారికల్లా సిమెంట్ రోడ్ వేయడం జరిగింది. మంచినీళ్లు ఊరుగా 24 గంటలు కూడా వస్తున్నాయి. ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది. మా మిత్రులు సత్యకుమార్ గారికి చిన్న విషయం అడుగుతున్నాను. ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని, ఏ పనులు పెద్దగా లేవు, ఆయన దత్తతం తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. కొత్తపల్లె పంచాయతీ కాదు, కానపల్లె గ్రామం. ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి. పొలాలు అయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు, మంచినీళ్ళు కాదు. అందుకని నేను గౌరవనీయులు మా సత్యకుమార్ గారి దీన్ని దత్తత తీసుకుంటే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా అవుతాయని చెప్పి మా పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో అది కూడా అయిపోతానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే భాగంలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు రైతులకు కానీ, ప్రజలకు కానీ, అలాగే గ్రామ పంచాయతీ యొక్క బాగోగులు చూసుకునే వ్యవస్థ కానీ, దానికి కావలసినటువంటి అధికారులు అందరూ కూడా, అదేవిధంగా సేవలు అందించే వ్యవస్థ అంతా కూడా ఒకటే చోట తీసుకుని వచ్చి ఈరోజు ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క 90% నిధులు మెటీరియల్ కాంపోనెంట్. మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం 80 రూపాయలు మాత్రమే ఉండేది. ఈరోజు అది 307 రూపాయలు. గ్రామ సచివాలయం కానీ,
ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ. ఇప్పుడే శివచంద్రారెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పల్లెలను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతరం అమ్మకం లేదా ఎరువుల అమ్మకం అయితే జరగనట్టు చెప్తున్నాడు. ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది. ఇక్కడ కేసీ కెనాలు మరియు బోర్లు ఉన్నాయి. నీళ్లు అవసరం, కరెంట్ అవసరం, ఆరోగ్యం అవసరం అని. ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన గలవాడు. కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు P4 విధానంలో మనమందరం పాల్గొంటే మన తెలివితేటలు ఉపయోగించదే ఏం చేయాల్సిన పని ఒక చెట్టు నాటినా కూడా అది ఉపయోగమే. త్రాగునీళ్ళు వేస్ట్ అవుతుంటాయి, ఆపడం ఒక ఆరోగ్య కేంద్రం. కరెంటు పగులు కూడా వెలుగుతుంటుంది, దాన్ని ఆఫ్ చేయాలంటే మనసు ఒప్పుకోవాలి. అది కూడా P4లో ఒక మోడల్. పెద్ద ఆయన ఉన్నతుడు, అన్ని ఆశయాలు తెలిసినోడు. ఈ యొక్క మీటింగ్కు ఈ సత్యకుమార్ గారు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావాలని, మరింత శివచంద్రారెడ్డి ఎదుగుదల కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు శివచంద్రారెడ్డి గారి కోరిక మేరకు వారు సొంతంగా స్థలం ఇచ్చి తర్వాత ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయం, రైతు సేవా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లని ఇవాళ పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరారెడ్డి గారి, అదేవిధంగా జమలమడుగు శాసనసభ్యులు ఆదినాయుడు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది. తద్వారా కొత్తపల్లి అదేవిధంగా పక్కనుంటున్న మడూరు ఇతర పంచాయతీలకి సౌలభ్యంగా ఉంటుంది. రైతులకు రైతు సేవా కేంద్రం ద్వారా, అదేవిధంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా కూడా ఒక నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి గ్రామంలోకి వస్తున్నాయి. ఈ సందర్భంగా తన సొంత నిధులతో స్థలం కొని ఈ భవనాలను నిర్మించడానికి ప్రధాన కారణమైన శివచంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో వారు అనేక సమస్యల్ని నా దృష్టికి, గౌరవ శాసనసభ్యులైన వరదరారెడ్డి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మడూరు కాలువ ఒకప్పుడు పంట కాలువగా ఉంటున్న ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అది మురికి కాలువగా మారింది, దుర్గంధ భూయిష్టంగా ఉంటుంది. దాని ద్వారా అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు ఈ ప్రాంతం వాసులకు వస్తున్నాయని చెప్పడం జరిగింది. దానికి తగిన పరిష్కారం కనిపెట్టడం కోసం ఎస్టీపీ చేయడానికి అవకాశం ఉందా, ఇతరత్ర వీటి గురించి కలెక్టర్ గారికి కూడా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో 1800 జనాభా ఉంటే 4300 పశువులు ఉన్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. తద్వారా ఏదైనా ఇక్కడ ఒక వెటనరీ హాస్పిటల్కి అవకాశం ఉందా అని అడిగారు. దాన్ని ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి వర్యులైన అచ్చెన్నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈ గ్రామానికి సంబంధించిన 15 సెంట్లు శ్మశానానికి కూడా ఉందని ఇప్పుడే చెప్తున్నారు. వీటికి సంబంధించిన పరిష్కారానికి కూడా ప్రయత్నం చేయడం. ఈ సందర్భంగా వారు, నేను ప్రొద్దుటూరు వాసి కావడంతో, ప్రొద్దుటూరులో పుట్టి పెరగడం వల్ల ఈ ప్రాంతవాసిని కాబట్టి గ్రామాన్ని దత్తత తీసుకోమని వారు నన్ను కోరడం జరిగింది. ఈ దత్తత ఇవన్నీ మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు, కానీ ఈ గ్రామానికి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన లేదా ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే వారికి పెద్దలు గౌరవనీయులు వరదరారెడ్డి గారి సహకారంతో పరిష్కారం చేయడానికి నేను కూడా నా వంతు ఉడతాభక్తిగా ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదండి ఇప్పుడే ప్రొద్దుటూరు నియోజకవర్గము కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని కానపల్లె గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే గ్రామ సచివాలయం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్ అండ్ రైతు సేవా కేంద్రం, వీటన్నింటినీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు మరియు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదారెడ్డి గారు, ఆయన కుమారుడు రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ముక్తియారు, టీడీపీ నాయకులు, ప్రజలు, కానపల్లె పంచాయతీ సర్పంచ్ కొండరెడ్డి శివచంద్రారెడ్డి, యువ నాయకులు కొండరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కెమెరామెన్ మహేష్తో సురేష్.